అవర్ ఛానల్. మనందరికి కూడా ఇష్టమైన ప్లేస్కి వెళ్తే వచ్చే ఆనందమే వేరు కదండి. నాకు అలా టెంపుల్స్కి వెళ్తే చాలా ఇష్టం, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా టెంపుల్స్ అన్నిట్లో కూడా తలుపులమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. అమ్మవారి టెంపుల్కి వెళ్తే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. మంత్లీ వన్స్ అయినా సరే ఖచ్చితంగా అమ్మవారి టెంపుల్కి వెళ్తాను, అమ్మవారి దర్శనం చేసుకుంటాను. సో ఈ రోజు నాతో పాటు మీరు కూడా అమ్మవారి టెంపుల్ చూడండి, అమ్మవారి టెంపుల్ గురించి తెలియని విషయాలు కూడా తెలుసుకోండి. మేము అమ్మవారి టెంపుల్కి వెళ్లే ముందు దారిలో ఒక చిన్న టెంపుల్ ఉంటుంది, అక్కడ ఆగి అక్కడ అమ్మవారి దర్శనం కూడా చేసుకుని అప్పుడు వెళ్తాము. తలుపులం తల్లివారి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలో లోవా అనే ఊర్లో ఉంది, అందుకే ఇది తలుపులం తల్లి లోవా అని పిలుస్తారు. తలుపులం తల్లివారి టెంపుల్ కి మనం తుని నుంచి రావచ్చు అండ్ అన్నవరం నుంచి కూడా రావచ్చు. అమ్మవారి టెంపుల్ కి రావడానికి రోడ్ కూడా చాలా బాగుంటుంది. అన్నవరం నుంచి వచ్చే వాళ్ళకైతే ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ పడుతుంది. అన్నవరం రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి అక్కడికి రీచ్ అయ్యి అక్కడి నుంచి రావచ్చు. ఎక్కువ మంది అయితే అన్నవరం వచ్చి దర్శనం చేసుకుని తర్వాత అమ్మవారి టెంపుల్ కి వస్తూ ఉంటారు. సో అలా ప్లాన్ చేసుకుంటే ఒకేసారి మనం 2 మెయిన్ టెంపుల్స్ కవర్ చేసుకోవచ్చు. వీకెండ్ టైంలో ప్లాన్ చేసుకుంటే సాటర్డే స్వామివారి టెంపుల్లో స్టే చేసి సండే అమ్మవారి దర్శనానికి వెళ్ళొచ్చు. అండ్ అలా దూరం నుంచి వచ్చి సండే వెళ్ళాలనుకునే వారి కోసం చెప్తున్నాను, సండే అమ్మవారి టెంపుల్ చాలా రష్ ఉంటుంది, అస్సలు ఖాళీ ఉండదు. ఎందుకంటే ఓన్లీ లోకల్ పీపుల్ కాదు, అమ్మవారి టెంపుల్ కి అదర్ స్టేట్స్ నుంచి కూడా వస్తారు. మోస్ట్లీ అలా వచ్చే వాళ్ళందరూ ఓన్ వెహికల్స్ తో వస్తారు, బస్సెస్, కార్స్ ఇలా. సో మొత్తం టెంపుల్ అంతా ఫుల్ రష్ గా ఉంటుంది. బెస్ట్ డే టు విజిట్ అంటే కొంచెం క్రౌడ్ లేకుండా ప్రశాంతంగా కూల్ గా దర్శనం అయిపోవాలి అనుకుంటే ఫ్రైడే బెస్ట్ డే. మండే, ట్యూస్డే, వెన్స్డే, ఫ్రైడే, సాటర్డే అదర్ దాన్ సండే, థర్స్డే కాకుండా వేరే ఏ డేస్ లో అయినా సరే ప్లాన్ చేసుకోండి. నా చిన్నప్పుడు కాదు, ఆల్మోస్ట్ 4 years బ్యాక్ వరకు కూడా నాకు తెలిసి థర్స్డే, సండే తప్ప మిగిలిన రోజుల్లో చాలా ఖాళీగా ఉంటుంది అమ్మవారి టెంపుల్. బట్ ఇప్పుడైతే ఏ డే కూడా ఖాళీ ఉండట్లేదు. థర్స్డే, ఫ్రైడే అయితే యూజువల్గా ఎక్కువ జనం వస్తూ ఉంటారు, బట్ ఇప్పుడు అలా కాదండి, మిగిలిన రోజులు కూడా భక్తులు అలానే ఉంటున్నారు. ఆర్చ్ ఎంట్రన్స్ నుంచి పై వరకు కూడా కాటేజెస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. ఏసీ అండ్ నాన్ ఏసీ రెండు అవైలబుల్ గా ఉంటాయండి. మనం వంట చేసుకోవాలి అనుకుంటే వంట చేయడానికి మనుషులు కూడా దొరుకుతారు. అమ్మవారి టెంపుల్ కి ఎక్కువ మొక్కుబడులు చెల్లించుకోవడానికి వస్తూ ఉంటారు. మొక్కు చెల్లించుకున్న తర్వాత వంటలు చేసుకుని అక్కడే ఫ్యామిలీ అంతా కలిసి భోజనాలు అవి పెట్టుకుంటూ ఉంటారు. ఇది పైన టెంపుల్ ఆర్చ్. మేము పైకి రీచ్ అయ్యాము. ఇంతకు ముందు పైకి రీచ్ అవ్వడానికి ఓన్లీ ఒకటే రోడ్డు ఉండేది, ఇప్పుడు వెళ్ళడానికి ఒకటి, రావడానికి ఒకటి, 2 రోడ్స్ అనేవి ఉన్నాయి. జస్ట్ ఈ మధ్యనే కొత్త రోడ్ అనేది వేశారు, ఎక్కువ వెహికల్స్ రావడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి. అమ్మవారి కొండ మరీ హైట్ లో ఉండదండి, జస్ట్ 2 ఘాటీస్ దాటితే మనం టెంపుల్ కి రీచ్ అవుతాము. సండే, థర్స్డే అయితే అస్సలు ఖాళీ ఉండదండి, మొత్తం రోడ్స్ అన్ని వెహికల్స్ తో ఫిల్ అయిపోతాయి. అంత బిజీగా ఉన్న టైమ్స్ లో కూడా అన్ని వెహికల్స్, బస్సెస్ వస్తాయి, లారీస్, ట్రాక్టర్స్ అన్నీ వచ్చినప్పుడు కూడా ఏ రోజు ఏ చిన్న యాక్సిడెంట్ లాంటిది కూడా జరగలేదండి. బికాజ్ అమ్మవారు అంత పవర్ఫుల్. దర్శనం అయిన తర్వాత అమ్మవారు అంతే క్షేమంగా మన ఇంటికి పంపిస్తారు. ఈ రోడ్ నుంచి మనం పైన మెయిన్ టెంపుల్ కి రీచ్ అవుతాము. మెయిన్ టెంపుల్ కి రీచ్ అయ్యాము. కనిపిస్తున్నది మెయిన్ టెంపుల్ గోపురం. కన్స్ట్రక్షన్ అనేది ఇంకా జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ 2 years నుంచి వర్క్ అనేది జరుగుతుందండి. ఇంతకు ముందు దర్శనానికి కూడా పైకి వెళ్ళడానికి ఉండేది కాదు. అమ్మవారి నమూనా కొన్ని రోజులు కింద పెట్టారు. ఆల్మోస్ట్ 1 year బిఫోర్ అంతా ఎవరు దర్శనానికి వచ్చినా కిందే అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళేవారు. ఇప్పుడైతే మళ్ళీ మనం మెయిన్ టెంపుల్ లోనే దర్శనం అనేది చేసుకోవచ్చు. బట్ ఇంకా ఎస్కలేటర్ అనేది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. దీని గురించి మెయిన్ గా చెప్పాలి, తలుపులం తల్లి టెంపుల్ లో ప్రస్తుతం ఎస్కలేటర్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఇది సింపుల్ విషయం కాదండి. ఇది గాని కంప్లీట్ అయితే మన ఏపీలోనే ఎస్కలేటర్ ఉన్న ఫస్ట్ టెంపుల్ తలుపులం తల్లి టెంపుల్ అవుతుంది. పనులు కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 2 years లో కంప్లీట్ చేసేస్తారు మొత్తం. మాకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి టెంపుల్ జస్ట్ 7 to 8 kilometers ఉంటుంది అంతే. బట్ 5 years బ్యాక్ వరకు నాకు తెలిసి నేను ఆల్మోస్ట్ అంతా కలిపి ఒక 5 times వెళ్ళుంటాను. బట్ ఈ 50 years లో మోర్ దాన్ 50 times వెళ్ళుంటాను. వెళ్ళిన ప్రతిసారి నేను అమ్మవారి మెట్లకి పసుపు రాసి బొట్లు పెడుతూ ఎక్కుతాము. యాక్చువల్ గా నేను 5 years బ్యాక్ అమ్మవారికి మొక్కుకున్న మొక్కు 1 year కంటిన్యూస్ గా ప్రతి మంత్ అమ్మవారి టెంపుల్ కి వస్తానని, వచ్చిన ప్రతిసారి బొట్లు పెడతానని. బట్ కానీ అది నేను ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ఇన్నిసార్లు టెంపుల్ కి రావడం వల్ల టెంపుల్ అందరికీ మేము తెలుసు, మాకు టెంపుల్లో అందరూ బాగా తెలుసు. నాకు పర్సనల్ గా అయితే అమ్మవారి టెంపుల్ నాకు ఇల్లులానే అనిపిస్తుంది. అమ్మవారి ఇంటికి వచ్చా అంటే వెంటనే ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్లాల్సిందే. అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని రావాలి. మనం స్టెప్స్ ఎక్కి వెళ్ళేటప్పుడు మనకి అమ్మవారి మొక్కుబడి కోసం చీరలు, జాకెట్లు, గాజులు, ఇంకా అరటిపళ్ళు, కొబ్బరికాయలు ఇలా పూజకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. మనకి ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర కూడా కొన్ని షాప్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, కావాలంటే అక్కడ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ పూజకు కావాల్సిన సెట్ అంతా అలా అవైలబుల్గా ఉంటుంది. అరటిపళ్ళు, పువ్వులు, నిమ్మకాయలు పర్టికులర్గా అమ్మవారి దగ్గర పెడతారు. తర్వాత ఆ నిమ్మకాయలు తీసుకుని వెళ్ళి
సో ఇంక కంప్లీట్గా స్టెప్స్ అన్ని ఎక్కి పైకి వచ్చిన తర్వాత మనకి దర్శనంకి మార్గం అని ఇలా యారో మార్క్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకు అక్కడ టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది. మనకి వివిధ రకాల దర్శనాలు అనేవి అవైలబుల్గా ఉంటాయి. మనం స్టెప్స్ ఎక్కి పైకి రాగానే కౌంటర్ ఉంటుంది. మనం వచ్చిన రోజుని బట్టి భక్తులు ఎక్కువగా ఉన్నా మనకి ఎలాంటి దర్శనం కావాలో చూసుకుని కౌంటర్లో టికెట్ తీసుకుని అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. ఉచిత దర్శనం కూడా అవైలబుల్గా ఉంటుంది. దానికైతే ఏ టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. టెంపుల్కి వచ్చినప్పుడు చాలా మంది కాళ్ళు కడుక్కున్న తర్వాత దర్శనానికి వెళ్తారు. మాలాంటి వాళ్ళ కోసం అక్కడే ట్యాప్స్ అనేవి ఉంటాయి దర్శనానికి వెళ్లే ముందు. ఎస్కలేటర్ కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పాను కదండి. దానికి గోపురానికి అయ్యే ఖర్చు అంచనాక 5 అంతస్తుల రాజగోపురానికి 260 లక్షలు, ఎస్కలేటర్ పెట్టడానికి 365 లక్షలు. వచ్చిన భక్తులు ఎవరైనా వాటి కోసం విరాళాలు కూడా ఇవ్వచ్చు. ఇది వినాయకుడి గుడి. ఇక్కడ దర్శనం చేసుకుని మనం ఆ స్టెప్స్ ద్వారా పై టెంపుల్కి రీచ్ అవుతాము. కొబ్బరికాయలు ఏమైనా తీసుకొస్తే అవి ఇక్కడే కొట్టి పైకి తీసుకువెళ్ళాలి. పైన కొబ్బరికాయలు తీసుకోరు. తీసుకొచ్చిన కొబ్బరికాయ అనేది కొట్టేసి ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. ఇంకా ఈ స్టెప్స్ ఎక్కితే పైన అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అమ్మవారి టెంపుల్ కంప్లీట్గా కొండ మీద కాకుండా 2 కొండల మధ్యలో ఉంటుంది. ఎక్కేటప్పుడు చాలా ఆవేశం వస్తుంది. దానికోసమని పర్టికులర్గా ఎస్కలేటర్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చాలా మంది పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఇలాంటి వాళ్ళు ఎక్కలేక దర్శనం చేసుకోలేకపోతున్నారు. అలా కాకుండా అందరూ దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇది మొదలు పెట్టారు. వన్స్ ఇది కూడా కంప్లీట్ అయిపోతే అమ్మవారి టెంపుల్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. పైకి రీచ్ అయిన తర్వాత ఇంకా ఫోన్స్ ఎలా ఉండదు. కాదండి, ఫోన్ తీసుకుని మనం వీడియో తీద్దాం అనుకుంటే తీసుకుని హుండీలో వేసేస్తారు. ఇంకా పైన టెంపుల్కి రీచ్ అయిన తర్వాత ఫోన్స్ లోపల పెట్టేసి కళ్ళారా అమ్మని చూసి మనస్ఫూర్తిగా మన కోరిక అమ్మవారికి చెప్తే అమ్మవారు ఖచ్చితంగా కోరిక నెరవేరుస్తారు. అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని బయటికి వచ్చిన తర్వాత లోపల అమ్మవారు ఎలా ఉంటారో బయట కూడా అలానే నమూనా విగ్రహాలు ఉంటాయి. ఈ రోజు ఎలా అమ్మవారిని కొత్తగా అలంకరించి ఉంచుతారు. మనకి ఇప్పుడు ఏమైనా ఫొటోస్, వీడియోస్ కావాలనుకుంటే ఇక్కడ ఎన్నైనా తీసుకోవచ్చు. బయటకు వచ్చిన తర్వాత బేబీ ఫీడింగ్ రూమ్ అండ్ ప్రసాదం కౌంటర్ 2 అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడే ప్రసాదం కౌంటర్ ఉంటుంది. తలుపుల అమ్మవారిది రవ్వ లడ్డు అండ్ పులిహోర ప్రసాదం. మనకు కావాల్సిన ప్రసాదాన్ని కొనుక్కుని ఇక్కడ అమ్మవారి సన్నిధిలో కూర్చుని ప్రసాదం తినవచ్చు. ఇది నేను 2 టైమ్స్ వెళ్ళినప్పుడు తీసిన క్లిప్స్ 2 యాడ్ చేశాను. ఒకసారి వెళ్ళినప్పుడు గాజులతో అలంకరించి ఉన్నారు అమ్మవారు, ఒకసారి వెళ్ళినప్పుడు ఇలా పువ్వులతో అలంకరించారు. ఇక్కడ వేదాశీర్వచనం ఇస్తారు. దానికి టికెట్ కాస్ట్ 500 రూపీస్. మనం పైనుంచి చూస్తే కిందకి అలా లోయలా కనిపిస్తుంది. తలుపులమ్మ తల్లి స్వయంభూగా వెలిసారు ఇక్కడ. తలుపులమ్మ తల్లి అని మనం వాడుకలో ఇంకలా పిలుస్తున్నాం, కానీ అమ్మవారి అసలు పేరు తలంపులమ్మ తల్లి. అంటే మనం తలుచుకోగానే పలికే అమ్మవారు అని. నిజంగానే పలుకుతారండి అమ్మవారు. మనం తలుచుకోవాలే కానీ, మనం భక్తితో అమ్మవారిని కొలవాలే కానీ అమ్మవారు నిజంగా మనల్ని రక్షిస్తారు. ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇక్కడ గోడల పైన కార్ నెంబర్స్, బైక్ నెంబర్స్ రాస్తూ ఉంటారు. అది ఎందుకు అంటే అమ్మవారు మన వాహనాన్ని రక్షిస్తారని. ఆల్మోస్ట్ వాల్స్ అన్ని ఇలా నెంబర్స్ తోనే ఉంటాయి. ఏదైనా వెహికల్ కొనుక్కుంటే ఖచ్చితంగా అమ్మవారి దగ్గర తీసుకొచ్చి పూజ చేయించుకుని ఇలా వెహికల్ నెంబర్ అనేది అమ్మవారి గోడ పైన రాస్తారు. ఈసారి మీరు కూడా టెంపుల్కి వచ్చినప్పుడు ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఆల్ మొత్తం వాల్స్ అన్ని ఇలానే ఉంటాయి. టెంపుల్ దర్శనం అయి కిందకి వచ్చిన తర్వాత ఇలా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. మనకి టెంపుల్ ఎలాంటి ఇబ్బందులు కలిగినా అక్కడ చెప్పొచ్చు. అండ్ టెంపుల్లో మనకి ఎలాంటి హెల్ప్ కావాలన్నా సరే ఇక్కడికి వచ్చి అడిగితే మనకి వాళ్ళు హెల్ప్ చేస్తారు. కింద షాప్స్ లో అమ్మవారి దిష్టి స్ఫటిక, అమ్మవారికి అలంకరించిన చీరలు ఇవన్నీ కూడా అమ్ముతారు. అన్ని అమ్మవారికి అలంకరించిన చీరలు మనం కావాలంటే కొనుక్కోవచ్చు. ఇందుకు వచ్చాక ఇంకా చాలా షాప్స్ ఉంటాయి. అమ్మవారి ఫోటో ఫ్రేమ్స్, మనం తినడానికి, తాగడానికి అన్ని దొరుకుతాయి. సో అలా అమ్మవారి దర్శనం కంప్లీట్ అయింది. మేము కిందకు వచ్చేసాము. నాకైతే ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ మళ్ళీ రావాలనిపించే టెంపుల్ తలుపుల అమ్మవారి టెంపుల్. అమ్మవారితో ఉన్న బాండింగ్ అలాంటిది. నిజంగా చెప్తున్నా అండి, మీరు కూడా ఒకసారి అమ్మవారి దర్శనం చేసుకుని చూడండి. అమ్మవారి మహిమని అస్సలు మర్చిపోలేరు. ఎప్పటి నుంచో అమ్మవారి టెంపుల్ ఫుల్ లెంత్ వీడియో పెట్టాలనుకుంటున్నాను, బట్ కుదరడం లేదు. పెట్టే ముందు పైన పూజారి గారితో అమ్మవారి మహిమ గురించి, అసలు అమ్మవారికి ఆ పేరు ఎలా వచ్చింది అన్ని చెప్పించి పెట్టాలనుకున్నాను, బట్ నాకు ఆ రోజు వెళ్ళడం కుదరలేదు. సో ఈసారి ఖచ్చితంగా పూజారి గారితో అవన్నీ చెప్పించి షార్ట్ అయినా సరే అప్లోడ్ చేస్తాను. రోడ్ చాలా బాగుంటుంది. కొండల మధ్యలో ఉంటుంది కదా అమ్మవారి గుడి, అందుకు మొత్తం గ్రీనరీ. సో చక్కగా అలా అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని ఇంటికి స్టార్ట్ అయ్యాము. మీరు కూడా ఖచ్చితంగా తలంపుల అమ్మవారి దర్శనం చేసుకోండి. అమ్మవారు మనందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ టు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.